నమస్తే అండి. సో, మన బ్యాంగిల్స్ ఆల్రెడీ ముందు వీడియోస్ చూసే ఉంటారు బ్యాంగిల్స్ కోసం అయితే. సో, మనం లక్ష్మీ కాసులు బ్యాంగిల్స్ అంటాం కదండీ! సో, అవి ఒక 2 గాని, 4 గాని చేసుకొని ఉంచుకుంటే ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట. ఇంక ఏ బ్యాంగిల్స్ ఉన్నా సరే దాంతో మనం పేరప్ చేసేసి వేసేసుకోవచ్చు. సో, దానికోసం అయితే నేను ఇది థ్రెడ్స్ ర్యాప్ చేసేసిన తర్వాత మనం మామూలుగా ఫెవిక్రిల్ గమ్ ఉంటది కదండీ! ఆ గమ్‌తోనే అంటించేయొచ్చు. అయి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, దానికి మనకు లక్ష్మీ కాసులంటే కాసుల పేరులాగా దొరుకుతదనమాట మనకి అది. ఆ మొత్తం కాసుల పేరు మనం ఎలాగేసుకుంటామో మెడలో అలాగే దొరుకుతది దండ. దాన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం టైట్‌గానే ఉంటది చేసుకోవడానికి. కొంచెం గట్టిగా ఉంటాయవి. సో, మనకి ఆల్రెడీ బండకత్తెలు ఏమైనా ఉంటాయి కదా! వాడలేనివి. దాంతో అయితే ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మనం రోజు యూజ్ చేసే సీజర్స్ కాకుండా బండగా కొన్ని ఉండిపోతాయి కదా! అంటే పాతవేమైనా దాంతో నేనైతే దాంతోనే చేస్తాను. ఇంకా కట్టర్‌తో దేనితోనైనా సరే చేయొచ్చు. సో, అలా విడదీసేసిన తర్వాత వీటిని ఏదైతే ర్యాప్ చేసామో ర్యాప్ చేసిన దాని మీద ముందు ఫెవిక్రిల్‌తో అంటించేస్తాం అనమాట. అంటించేటప్పుడు ఏంటంటే ఒక దాని మీద ఒకటి ఎక్కకుండా జస్ట్ ఒక దాని పక్కన ఒకటి ఉండాలి అంతే. ఒకదాని మీద ఒకదాని పైకి ఒకటి ఎక్కినట్టుగానే వచ్చిందంటే మనకి తర్వాత ఏదైనా సారీకి గానీ, ఏదైనా దేనికైనా నడిచేటప్పుడు గానీ, దేనికైనా తగిలిందంటే బయటకొచ్చేస్తాయనమాట. సో, అలా కాకుండా ఒక దాని పక్కన ఒకటి అలాగని పెద్దగా గ్యాప్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ ఒక దాని పక్కన ఒకటి అలాగ మనం అంటించుకొని వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ అంటించేసిన తర్వాత దీని మీద ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం అప్పటికి కంప్లీట్‌గా ఆరిపోవాలండి. ఎందుకంటే కుందన్ అనుకోండి చిన్న కుందన్ కాబట్టి అది అంటుకొని అలా ఉండిపోద్ది. కానీ దీనికి అలా కాదు. కింద సర్ఫేస్ ఎక్కువ ఉంటది. మనం మధ్యలో గమ్మేస్తాం. సో, ఇది వేరేది ఇంకా దీని మీద మళ్ళీ వేరేది చేసేటప్పుడు కదిలిపోతాయనమాట. సో, అందుకని మనం ఫస్ట్ అంటించేసిన తర్వాత జస్ట్ 1 డే అలా ఉంచేయవచ్చు. ఒక 1 డే ఉంచేస్తే బాగా ఆరిపోద్ది. ఎందుకంటే గమ్ము కొంచెం ఎక్కువ పెడతాం కదా! కొంచెం బరువుంటాయి. మరీ తేలిగ్గా ఉండవనమాట కాసులు. సో, దానికోసం అంటే ఇలా చూసారు కదా! మనం 1 డే అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తదనమాట. అంటించేటప్పుడు కొంచెం భయంగా ఉంటది. ఉంటాయా లేదా అన్నట్టు. కానీ మనకి మొత్తం పేస్ట్ చేసేసిన తర్వాత 1 డే అయిపోయిన తర్వాత మనకు అలాగొస్తది. తర్వాత ఫెవిక్రిల్ కాకుండా B7000 గమ్ మీకు తెలుసు కదండీ! సో, ఈ B7000 గమ్‌తో మాత్రమే దీనిపైన ఏదైనా అంటించాలంటే అంటించొచ్చు. అది మాత్రం ఫెవిక్రిల్ గమ్‌తో మాత్రం అంటించకూడదండి. ఉండవు. ఎందుకంటే థ్రెడ్ మీద, క్లాత్ మీద ఫెవిక్రిల్ గమ్ యూజ్ చేస్తే ఉంటాయి గానీ, ఆల్రెడీ మెటల్ మీద మళ్ళీ చేసామనుకోండి ఇది ఆల్రెడీ మెటల్ కదా! ఇప్పుడు కాసులనేవి మెటల్ కదా! అది క్లాత్ గానీ, దారం గానీ కాదు. సో, ఈ కాసు మీద పెడతాం కాబట్టి కంపల్సరీగా B7000 గమ్ మాత్రమే యూజ్ చేయాలి. ఫెవిక్రిల్ పెడితే మాత్రం ఊడిపోద్దండి ముందే చెప్తున్నా నేను. కాసు అంటించే వరకు ఓకే. కానీ దీని మీద అంటించేటప్పుడు మాత్రం కంపల్సరీగా B7000 గమ్ము వేసేసి చూసారు కదా నేను రెండిటికి జాయింట్ ఎక్కడైతే వస్తుందో అటువై ఆ కాసు మీద కొంచెం, ఈ కాసు మీద కొంచెం వచ్చేటట్టుగా కొంచెం గమ్ము అప్లై చేసిన తర్వాత దీని మీద మన ఇష్టం. కాసు చుట్టూ కుందన్స్ అంటించుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ నేనైతే కాసు చుట్టూ అంటించేస్తే కొంచెం ఏదైనా కాసు కనిపించదేమో అన్నట్టుగా ఇదొక మోడల్ కింద చేశాననమాట. సో, మాక్సిమం ఈ మోడల్ అయితే మనకి దేనికైనా సరే మ్యాచ్ కూడా అయిపోద్ది. ఎందుకంటే పైవి గోల్డ్ కుందన్స్. సో, గోల్డ్ కుందన్స్‌కి ప్రాబ్లమ్ ఉండదు. గోల్డ్ కాసులు అండ్ గోల్డ్ కుందన్స్ కాబట్టి నేను దానికోసం థ్రెడ్ కూడా యెల్లో వేసానండి. సో, అంతా ఒకే మ్యాచింగ్‌లో ఉండడం కోసం. ఇది మనం అక్కడ ఫ్లవర్‌లాగా 3 కుందన్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కటే వేసానండి. స్క్వేర్ షేప్ ఉంటాయి కదా! దాన్ని ఆ డైమండ్ షేప్ వచ్చింది. దీంతో ఈ గమ్ యూజ్ చేయకూడదండి. అది B7000 మాత్రమే చేయాలి. అలా చేసిన తర్వాత మనకి మళ్ళీ సేమ్ 1 డే ఆరిపోవాలి. 1 డే ఆరిపోయిన తర్వాతే మనం యూజ్ చేయాలండి. ముందైతే యూజ్ చేయకూడదు. అలాగే బాగా వాటర్ అది తడిపేసి అలా ఏం చేయకూడదండి. కొంచెం నీట్‌గానే ఉంచుకోవాలి. అంటే ఒక చుక్క పడినంత మాత్రం ఏమి అయిపోదు కానీ మరీ స్నానాలు అవి చేసేయకూడదనమాట ఇవి వేసుకొని. మీకు నచ్చితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.